యా కన్నెపల్లి కథ ఏమైంది? పంప్ హౌస్ లోని 17 మోటార్లు పనిచేస్తున్నాయి, ఆరే మిగిలిన 11 మోటార్ల పరిస్థితి ఏంటో? కొత్త మోటార్లు బిగించారా లేదా? రిపేర్ల ఖర్చు భరించింది కాంట్రాక్ట్ సంస్థనా సర్కార్? అన్ని అనుమానాలే, నేటికి ప్రమాదాలనే కాళేశ్వరం పంప్ హౌస్ అంటూ ఒకరిని చూస్తాను. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనపై విజిలెన్స్ ఎంక్వైరీ చేపించి అక్రమాలు బయటపెట్టిన రేవంత్ సర్కారు అంతే కీలకమైన కన్నెపల్లి పంప్ హౌస్ పై మాత్రం ఇంకా దృష్టి పెట్టలేదు. 2 ఏళ్ల కింద గోదావరి వరదలకు నీట మునిగిన ఈ పంప్ హౌస్ తాజా పరిస్థితి ఏమిటో బయట ప్రపంచానికి తెలియడం లేదు. సర్కారు మారినప్పటికీ పంప్ హౌస్ ముందు మెగా కంపెనీ సెక్యూరిటీ కొనసాగుతుంది. ఆ ప్రైవేట్ సైన్యం దాటుకొని చీమ కూడా లోపలికి వెళ్లే పరిస్థితి ఉంది. వరదల్లో దెబ్బతిన్న 17 మోటార్లు రిపేర్ల ద్వారా 6 మోటార్లు పనిచేసినట్టు అప్పట్లో చెప్పిన ఇంజనీర్లు మిగతా 11 మోటార్ల పరిస్థితిపై నేటికి అధికార ప్రకటన చేయలేదు. ప్రధానంగా ప్రొటెక్షన్ వాల్ కూలి తుక్కుగా మారిన 6 మోటార్ల స్థానంలో ఆస్ట్రియా నుంచి కొత్త మోటార్లు తెప్పిస్తామని అప్పట్లో చెప్పిన ఆఫీసర్లు వాటిని తెప్పించి అమర్చారా లేదా అన్నది తెలియదు. దీనిపై ఎవరిని ప్రశ్నించినా సమాధానం రావడం లేదు. ఇక పంప్ హౌస్ మునగడం వల్ల రిపేర్ల కోసం ఖర్చు చేసిన సుమారు 1000 కోట్లను భరించింది కాంట్రాక్ట్ సంస్థనా లేదా సర్కారా? సో 11 మోటార్ల పరిస్థితి చెప్పట్లేదు. సో మరి దీనిపైన ఎందుకు మరి ఎవరు మెగా కృష్ణారెడ్డి సంబంధించినటువంటి ఏది సెక్యూరిటీ ఉండి ఎవరిని లోపలికి వస్తున్నారట? మరి ప్రభుత్వం తీసుకోవచ్చు కదా, ఏందో దీన్ని కూడా బయట పెట్టచ్చు కదా. మేడిగడ్డ ఏ విధంగా అయితే చేసినారో ఇది కూడా బయట ప్రజల ముందు ఉంచితే అయిపోతుంది కదా. ఇగో కన్నెపల్లిలో తుక్కుతుక్కైన మోటార్లు అట, చూడండి ఎంత ఘోరంగా ఉందో. పంప్ హౌస్లు ఇంకా ప్రమాదాలు ఉన్నాయట. ఎఫ్ఆర్ఎల్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ కంటే ఎక్కువ ఎత్తులో కట్టాల్సిన పంప్ హౌస్లను తక్కువ ఎత్తులో కట్టడం వల్ల కన్నెపల్లి అన్నారం పంప్ హౌస్లు నీట మునిగాయని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీటిపారుదల శాఖ సలహాదారుగా పనిచేసిన పెంటారెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. అన్నారం పంప్ హౌస్ ను 131 మీటర్ల ఎత్తులో కట్టేందుకు అనుమతిస్తే 125 మీటర్ల ఎత్తులో, కన్నెపల్లి పంప్ హౌస్ ను 126 మీటర్ల ఎత్తులో కట్టడానికి అనుమతిస్తే 120 మీటర్ల ఎత్తులో కట్టారని, దీనివల్ల ఆ 2 పంప్ హౌస్లు ఇప్పటికే ప్రమాదాలు ఉన్నాయన్నారు. గోదావరికి మళ్ళీ భారీ వరదలు వస్తే మరోసారి నీట మునిగి 1000 కోట్ల నష్టం వాటిల్లుతుందని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఈ 2 పంప్ హౌస్లు ఇప్పుడున్న ప్లేస్ నుంచి పైకి షిఫ్ట్ చేయడమే మేలని ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. రిపేర్ల ఖర్చు భరించింది ఎవరు? సో మొత్తానికైతే కన్నెపల్లి పంప్ హౌస్ ఇది కూడా మొత్తానికైతే శిథిలావస్థకు చేరుకున్నట్టే తెలుస్తా ఉంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా ఇక అది కేసీఆర్ స్మారక ప్రాజెక్ట్ అంటే అయిపోతుంది. ఇక అదే బోర్డు పెడితే అయిపోతుంది. ఇక ఓన్లీ మ్యూజియం తప్ప దేనికి పనికిరానటువంటి ప్రాజెక్ట్ ఇప్పుడు కాళేశ్వరం అయిపోయింది. ఎవరు దీనికి బాధ్యుడు? కేసీఆర్ కాదా? కన్నెపల్లి పంప్ హౌస్ లో ఇప్పటి వరకు కూడా గతంలో ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం వర్షాలకు కుంగిపోతే ఇప్పటి వరకు దానికి రిపేర్ చేస్తున్నారట. ఇట్లా ఉంది మన యొక్క కల్వకుంట్ల కాలకేయుల యొక్క దోపిడీ, దుర్మార్గం, అవినీతి, అక్రమాలు, అరాచకాలు. ఇట్లా ఉంటే పరిస్థితి.